ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అందరూ మా వెంటనే, మా తోడే, మా ఇంటనే ఉన్నారు. కానీ ఈరోజు అందరూ మమ్మల్ని మరచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంతకీ కడ వరకు మాతో ఎవరు ఉంటారు? ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మీకు తోడుగా నుండును. ఎంత అద్భుతమైన మాట. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవరెవరో నీ జీవితంలో ఉంటారని వారిని నమ్మి నువ్వు పరిగెత్తావు. ఈరోజు నిన్ను ఒంటరి చేసి విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డ, ఎప్పటికీ ఎన్నటికీ నేను నీకు తోడుగా ఉంటాను. నన్ను హత్తుకో, నాలో నిలబడు, నా కోసం నిలబడు, నా కొరకు జీవించు అని ప్రభు మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో వారు విడిచిపెట్టారు, వీరు విడిచిపెట్టారు, వారు మర్చిపోయారు, వీరు మమ్మల్ని మర్చిపోయారు అని మనుషులు విడిచిపెట్టినటువంటి వారిని గురించి ఆలోచించి సమయం పాడు చేసుకోకుండా ముందుకు దేవుడున్నాడు, నేను గెలవగలను, నిలబడగలను, దీవించబడగలను, నా దేవుడు నా తల పైకెత్తగలడు అని నమ్మగలిగితే నిశ్చయముగా ఆయన నీకు తోడై గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ బిడ్డల జీవితంలో, నీ వ్యాపారంలో చేస్తాడు. పరిశుద్ధుల తండ్రి యెహోవా మీకు తోడుగా ఉంటాడు అని ఉదయకాల సమయంలో ఎవరైతే ఒంటరిని నాయన లేదా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, ఒంటరిగా ఉన్నారో వారిని దర్శించమని, వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిత్యం వారికి తోడై నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.